ప్రియమైన బిడ్డలారా, దేవుడి విశ్వాసము బిడ్డలారా, దేవుడి కృప మీకు అందరికీ తోడైన గాక. యేసయ్య ప్రేమ సహవాసముతో ఉంటున్నారని, ఆత్మీయంగా కొనసాగిస్తున్నారని మీ అన్నిదములు ప్రార్థిస్తున్నాం. మీ కొరకు, మీ కుటుంబాల కొరకు ప్రార్థిస్తాం. మా యూట్యూబ్ చూసిన అందరూ కూడా పేరు పేరును వందాలండి. లైక్ చేయకపోతే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయకపోతే చేయండి. డైలీ మీకు ఒక వీడియో వస్తుంది. సర్ప్రైజ్ చేస్తే మీకు వస్తుంది. మరి మీ అంటలు కూడా అనేక జన్మలు కూడా పంపించాలి. ఎందుకనక దేవుడి విశ్వాసము మూలముగా అనేక బిడ్డలు రక్షించబడుతున్నారు. కుటుంబం కొరకు కానీ, ఆరోగ్యాల కొరకు కానీ, అందరికి ప్రశాంతమైన వాతావరణం మరి బాగుండాలని మీ అనిదములు ప్రార్థిస్తున్నాం. దైవజనం ధరగా బిడ్డలరా, మీరు లైక్ చెబితే లైక్ చేయండి, సర్ప్రైజ్ చేస్తే అనేక జన్మలు కూడా పంపిస్తారని మనస్ఫూర్తిగా మనసారా మీరందరికీ పేరు పేరుని కూడా వందనాలు తెలియజేస్తున్నాను. మరి ఇందులో కొన్ని విషయాలు చెప్పాలని ఆశపడుతున్నాను. మరి సమూయేలు గ్రంథంలోకి వెళ్తే అక్కడ ఏలి అని ఒక ముద్దుగా వచ్చును. సమూయేలు మరి కొన్ని విషయాలు చెప్పాలని ఇందులో ఉన్నాయి. ఎందుకంటే మన గుడారములోను మనం జాగ్రత్తగా ఉండాలని అనే మాటకి, మన గుడారములో ఎంత జాగ్రత్తగా ఉండాలండి? చాలా పరిశుద్ధముగా ఉండాలి. పరిశుద్ధములు ఉండంగాక మొత్తులై ఉండకూడదు. అలా ఉంటే మన పాపములను నలిగిపోయినట్లు, దేవుడి దగ్గర మనం లోబడు లేనట్లు ఉంటాం. దేవుడు శపిస్తాడు. ఎందుకంటే దేవుడు శాపఘాతం పెట్టి మనల్ని దూరం పెట్టేస్తాడు. మన కష్టాలు, మన బాధలు, మన కన్నీళ్ళు అలాగే ఉంటాయి. ఈ బాధలు కన్నీరు పోవాలంటే ఏం చేయాలి? మన గుడారములను చాలా జాగ్రత్తగా ఉండి ప్రార్థించడమే గొప్ప లక్షణం. మరి మొదటి సమయంలోను 2వ వచనం ఇక్కడ చిన్న మాటను చూడండి. మరి 22లో వచనంకి వెళ్తే చూడండి. ఏలి బహు వృద్ధుడాయెను, ఇజ్రాయేలుకు తన కుమారుడు చేసిన కార్యమన్నటి వారు ప్రత్యక్షం గుడారములకు ద్వారాగా దగ్గరగా సేవ చేయుటకు వచ్చి అంటే సేవ చేయటకు వచ్చాడు. ఎవరండి? ఏలి బహు వృద్ధుడు అయినాడు, ఆయన కుమారుడు సేవ చేతికి వచ్చి స్త్రీలతకు సహించుట, మాట చెవికి పడగా సహించుట అంటే మాటలో ఉన్న చాలా జాగ్రత్తగా ఉండాలి. మాట చెవిటి పడగాక వారిని పిలిచి ఇట్లను, ఈ జనముల మందరకు మీరు చేసిన చెడ్డ కార్యమును నాకు వినబడింది. ఇలాంటి కార్యమునకు మీరు ఎందుకు చేస్తున్నారు? నా కుమారులారా, ఇలాగ చేయవద్దు అని వినబడిన మంచిదని నాకు యెహోవానికి జనములకు మీరుకు అతిశయకు మంచిది కాదు. యెహోవా జనములకు అతిశయింపలేదు ఉన్నారని నరులకు తప్పు చేసిన ఎలా దేవుడికి మరికి విమర్శ చేయటానికి ఎవరైనా యెహోవాని విషయములు పాపము చేసిన ఎలా పాపము చేసిన వారికి ఎవరికి విజ్ఞాపక చేయడని అనను. అయితే యెహోవాకు వారికి సంపబడిసిన తమ తండ్రికి మరొక వినకపోతను. బాలుడు సమూయేలు ఇంకను ఎదురుకు యెహోవాకు దయచేసి మనుషులకు దయ ఇద్దరికి వద్దరించను. మరి సమూయేలు కూడా ఏలియా అని ఉద్దాతలో వచ్చినాక అక్కడ సేవ చేయకని ఏం చేశాడండి? స్త్రీ ఎదురుకు మరి సైనించుట అంటే మాట విమర్శించుట, ఏదో పాపంలో మునిగిపోవాలి చెయ్యాలి అని ఆలోచనట. ఈ రోజుల్లోనూ మన సేవ చేయటం ఎంత ప్రాముఖ్యమండి? దేవుడికి ఇచ్చాడు అధికారం. ఇచ్చాడు జన్ముల ద్వారాగా ఏదైనా పిలిచినప్పుడు మంచి మాటలో నేర్పించాలి, కానీ చెడ్డ కార్యములు కాదు. ఎలాగండి? మన విజ్ఞాపతో నీకు దేవుడు మన కనిపెట్టినాడు, దేవుడు నిన్ను ఆశ్రయించినాడు, దేవుడు నేను అనుక్షములను దీవించి బడి కొనసాగించాడు. మన దేవుడి ప్రకారం నడిచినప్పుడు అందరి కోసం ప్రార్థించడమే సేవ. ఈ సేవ దేనికండి? ఉదయకాలములు, సాయంకాలములు అందరి కొరకు విజ్ఞాపన అని కాక అందరి కొరకు కుటుంబంతో క్షేమంగా ఉండాలని ప్రార్థన. మరి ఎలా ప్రార్థన చేస్తే ఏలియా ఎక్కువగా ప్రార్థించడు. ఆనాడు ఏలియా కూడా ప్రార్థిస్తే ఎవ్వల మటన్లా అక్కడ 3.5 సంవత్సరాల దాకా కొరువు కాలముతో అల్లాడిపోయారు. నీరు లేక, ఆహారం లేక. మళ్ళీ ఏలియా వచ్చి ప్రార్థించక, అగ్ని జ్వాలలు మరి కురిపించక అక్కడ ఉన్న ఆహారం కానీ, అక్కడ పాడి పంటలు కానీ అక్కడే మళ్ళీ మొదలైనవి. ఎందుకనక ఏలియా చేసిన మేలు దేవుడి మీద కనిపెట్టి ఉన్నాడు.
దేవుడు పెట్టి మరి ఆయన ఉన్నాడు. ఇక చూడండి, మరి 20 ఏళ్ళకి వెళ్తే అంతటి దైవజ్ఞుడు ఒకరికి ఏలియా వచ్చి ఇట్లనకు యెహోవా నిన్ను కూర్చి సెలవిచ్చిదమ్మక నీ పిరుతులకు ఇంటి వారి ఐగుప్తు దేశానికి పరో ఇంటికి ఉండగా నేను నీ ప్రత్యక్షనుకు అంటే ఆ దేశంలో పరో ఇంటిగా ఉన్నాడు ఉండి ఎపోదు దర్శించి బలిపీఠములకు అర్పములుగా ధూపములుగా అప్పటికైనా యాజకులైన ఇజ్రాయేల్ గోస్త్రములు అక్కడ ఉన్న గోస్త్రముల ద్వారా ఏర్పరచుకుని పరో ఉన్న మరి నేను అతనికి ఏర్పరచుకుని ఇజ్రాయేల్కు అర్పణలకు మరి హోమ వస్తువులు అన్నిటికి పిరుతులకు వారు ఇంటి వారికి నివాసములు కానీ అక్కడ ఉన్న యాజకులు కానీ అక్కడ శ్రేష్ఠి భాగములు పట్టుకొని నాకంటే నీ కుమారుడు గొప్పగా చేస్తున్నా అని దేవుడు ఆశ్రయించబట్టడం సమూయేలుకి. కానీ సమూయేలు చేసింది పొరపాటు అంటే స్త్రీలకు సహించుట అనే మాట చెవికి పడగాక మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. తుణీకరిస్తున్నావు మనం ఏదైనా ఇజ్రాయేళ్లకు నైవేద్యం కానీ అక్కడ ఉన్న ఏర్పాట్లు కానీ అక్కడ జనముల ద్వారా మరి దేవుడు ఎంతో చక్కగా ఏర్పరిస్తాడు. ఏలియా ద్వారా కానీ మోషే ద్వారా కానీ మరి అక్కడ ఉన్న మరి అబ్రహాం ద్వారా కానీ ఎంతమంది సేవకులు ఏర్పాటు చేసుకుంటూ వచ్చాడు. మనము కూడా ఏర్పాటు అంటే చాలా చక్కగా ఉండి మరి వాక్యం సారంగా నడిచేవాళ్ళు, వాక్యం సారంగా బోధించేవాళ్ళు, వాక్యం సారంగా మరి మాట విని అలా చక్కగా రీతిగా నడిపించేవాళ్ళు సంఘాన్ని ఏర్పరుచుకుంటమే గొప్ప లక్షణం. మనం ఏలియా ఉత్తాత్మలకు వచ్చాడు మరి ఏముందండి ఇక్కడ ఏముందండి దగ్గరికి సేవ చేయుటకు వచ్చిన స్త్రీలతో సహించుట చాలా స్త్రీలతోనూ మన ఇచ్చవిచ్చ మాట్లాడటం కాదు, స్త్రీలతోనూ చాలా గౌరవించి ఇలా ఉండాలి, వాక్యం సారంగా చెప్పి మన విధానం కట్ట చక్కగా ఉండాలి. అలా ఉంటేనే మనం దేనికైనా సాతానికి సోటు లేకనే దూరంగా ఉన్నట్లు. సాతాను పడ్డామా మన దేవుడు ఏం చేస్తాడంటే ఓడబడతాడు. దేవుడి ఓడబడలేడు, దూరం పెడతాడు. ఎందుకనక సాతానికి సూట్ అవ్వకండి. ఆనాడు దేవుడు చెప్పింది ఏంటి అవ్వతోని అన్ని పండ్లు తిని ఒక్క పండు తినద్దంటే అవి ఏమవుద్దని అవ్వ తినేసింది. అవ్వ తినగాకనే ఆదాముకి ఇచ్చింది, ఆదాము తినేసాడు. ఇది ఎక్కడ ఏంటి అడగాలి కదా, అడగండి. అలాగే మన సేవ చేసినప్పుడు చాలా జాగ్రత్తగానే మాట విధానం కానీ మరి చెవులు పడగాక వారికి పిలిచి ఎట్లను జనుములు తారక ఎంత యథార్థమైన మాటలను సేవ చేయాలి అనిపించడు. మన చక్కగా ఉండి స్త్రీల్ని మన ఆజ్ఞ ప్రకారంగా పిలిచి దేవుడి మాటలు నేర్పించే లక్షణంలో ఒక సేవకుడికి దైవజ్ఞులకు ఉండాలి. ఈ సత్యాన్ని తెలుసుకోవాలి. ఎందుకనక మరి మరి సమూయేలు కూడా ఏలియా కుమారుడైనా సరే మరి యెహోవాని పరిచర్యలు చేయాలన్న మాట మర్చిపోయి అక్కడ సహించుట మాట వచ్చింది. పాపములను మనం అలా ఉండకూడదు. ఏంటంటే దేవుడి సన్నిధికి ఇచ్చాడు, చక్కగా ఏర్పరిచాడు, పరిచర్యలు చేయాలి. అందరికీ వాక్యం సారంగా పరిచయం ఎవరో చక్కగా మాట ఒక రీతిగా మాట్లాడతారు. ఈ దినమున యెహోవా మందిరము యెహోవా రీత ఆయన ఇష్టలకు వాక్యపరంగా ప్రత్యక్షంగా నడిపించాలని ఆలోచన ఉంటే అప్పుడు దేవుడు ఏం చేస్తాడు, నిన్ను ఘనమైన హెచ్చించలాగా రాజుగా హెచ్చించబడతాడు. దేవుడికి అదే ఇష్టలు. ఈ సత్యం తెలుసుకోవాలని ప్రభు పేరట మీరందరికీ పేరు పేరున వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడి మాటలు దీవించి ఆశ్రయించిన గాక. ఆమేన్. ప్రార్థన అండి. పరిశుద్ధమైన ప్రేమగల తండ్రి, కృపగల దేవాన్ని స్తోత్ర ప్రవరణ నాయన మన గుడారములు ఎలా నివసించాలో ప్రభా అనొచ్చే తండ్రి, నేను ఇష్టలుగా నివసించాలి నాయన. నీ సన్నిధిలో ఉన్నాం, నీ సాక్ష్యం నిలబెట్టుకోని నీ సహాయమే అనేక బిడ్డలు రక్షించండి, కాపుదల భద్రత ఉంచమని మేలు చేయమని క్రీస్తు యేసు పరిశుద్ధాత్మ పెట్టమని పెట్టుకుంటున్నా పరమ తండ్రి. ఆమేన్. రైతులండి అందరికి వందనాలు. దేవుడి మీ కుటుంబాన్ని దీవించి ఆశ్రయించను గాక. ఆమేన్.